నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దగ్గర జరిగినటువంటి ఉగ్రవాదుల దాడితో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది. అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. 26 మంది చనిపోయారు, మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం, ఉగ్రవాదులని అంతమొందిస్తామని బీహార్ నుంచి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ కూడా తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. కశ్మీర్లో ఒక్కసారిగా ఈ రకమైనటువంటి ఉగ్రవాదుల మూకలు మన ఆర్మీ దుస్తులను ధరించి సమీపానికి వచ్చి పర్యాటకుల మీద దాడి చేసి ఇంత రాక్షసకాండ జరగటానికి కారణం ఏం కనిపిస్తుందో అక్కడ పరిస్థితుల గురించి మనం ఈ వీడియోలో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. 30 సంవత్సరాల పాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి ఆయన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, వివిధ హోదాల్లో అక్కడ పనిచేశారు. డీజీపీగా పనిచేసి 2017లో రిటైర్ అయ్యారు రాజేంద్ర కుమార్ గారు. అక్కడ పరిస్థితుల గురించి పూర్తి స్పష్టమైనటువంటి అవగాహన వారికి ఉంది. అక్కడ తాజాగా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. రాజేంద్ర కుమార్ గారు, ఆ ఘటన జరిగిన తర్వాత దేశ ప్రజలందరూ కూడా, అందరి గుండెలు కూడా ఆవేదనతో నిండిపోయిన పరిస్థితి ఉంది సార్. అమాయకులు చనిపోయారు. ముందుగా ఈ ఘటన మీద ఏంటి మీ స్పందన? మొట్టమొదటిగా మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ది బెరీవ్డ్ ఫ్యామిలీస్. ఈ ఘటన జరిగిన నాడు టీవీలో చూడగానే నేను ఇంటికి వెళ్ళి సాయంత్రం టేబుల్ మీద కూర్చుంటే మా ఆవిడ చూసి, ఏంటండి మీరు ఇలా ఉన్నారు అంది. టీవీలో చూసావా అన్నాను. చూశానండి, ఏదో జరిగింది అక్కడ అంది. అక్కడ ఏదో జరిగితే మీరెందుకు ఇలాగ ఉన్నారు అంది. నా జీవితం అంతా అక్కడ నేను నా యొక్క ఎమోషన్స్ అక్కడ పంచాను నేను. అది నా యొక్క భూమి, నా కర్మభూమి. అక్కడ మన ప్రజల్ని రక్షించుకోవడం కోసం, మన యొక్క భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, మన యొక్క సావరెనిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీని అక్కడ మనం అప్హోల్డ్ చేయడం కోసం, మన యొక్క నేషనల్ ట్రై కలర్ అప్హోల్డ్ చేయడం కోసం అక్కడ మనం ఫైట్ చేసాం. పాకిస్తాన్ అక్కడ ఇన్వాల్వ్ అవుతా వచ్చింది. ఇంత చేసినప్పుడు మన సైనికులు కానీ, మన యొక్క జవాన్లు కానీ, మన యొక్క పర్యాటకులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఈ విధంగా ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే పాకిస్తానీ చేతిలో మన హృదయం కలిచివేస్తూ ఉంటుంది. నేను ఆనందంగా ఎలా ఉండగలను? సో ఆ బాధ ఇప్పటికీ నాలో అట్లే ఉంది. ఇది మొదటిసారి కాదు. కాకపోతే 25 సంవత్సరాల క్రితం 2000లో కూడా, ఇయర్ 2000, అప్పుడు కూడా బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు సందర్భంలో ఇదే అనంతనాగ్ జిల్లాలో, ఏ జిల్లాలో పహల్గాం అయితే ఉందో అనంతనాగ్ అనే జిల్లాలో, అక్కడ చెట్టి సింగ్పూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మెజారిటీ సిక్ జనాభా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక రాత్రి పాకిస్తానీ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు మిలిటరీ యూనిఫామ్లో వచ్చి వాళ్ళని బయటికి పిలిస్తే, నార్మల్గా ఎవరు రాత్రిపూట వచ్చి తలుపు తడితే బయటకు రారు. వాళ్ళు బయటకు చూసి, ఓహో వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారేమో అనుకుని వాళ్ళు బయటకు వచ్చారు. రాగానే వాళ్ళందరినీ బయటకు తీసి 36 మందిని బయట నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు వాళ్ళు. అది లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాద సంస్థ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నిన్న జరిగింది కూడా సేమ్ అలాంటిదే కదా? నిన్న జరిగింది ఫస్ట్ టైం పర్యాటకులని ఇంత పెద్ద సంఖ్యలో బయటికి పిలిచి వాళ్ళ యొక్క మతం కనుక్కొని వాళ్ళని హతమార్చారు, చంపారు వాళ్ళని. ఈ సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత వహించిందో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది, ఇది లష్కరే తోయిబా యొక్క ఇంకొక అవతారం. అవును. ఇది 2019 ఆగస్టు 5 ఆర్టికల్ 370 రివోక్ చేసిన తర్వాత ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు వాళ్ళు. అంటే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్. ఓకే. లష్కరే తోయిబా చాలా కాలం నుంచి, ముందు నుంచి కూడా పాకిస్తాన్లో ఫామ్ అయ్యి, దాని యొక్క చీఫ్ హఫీజ్ సయీద్, మన యొక్క బాంబేలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, అటాక్స్ కానీ, ఇవన్నీ చాలా అటాక్స్లో చాలా స్క్రూటినీ కిందకు వచ్చింది. పబ్లిక్ స్క్రూటినీ ప్రపంచం మొత్తంలో ఒక డ్రెడెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వచ్చి, దట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ గ్లోబలీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మనం కూడా డిక్లేర్ చేసాం. ఈవెన్ దాని యొక్క చీఫ్ హఫీజ్ సయీద్ని కూడా అమెరికా గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టెర్రరిస్ట్ కింద, గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేశారు. అతన్ని పట్టుకోవడానికి కొన్ని లక్షల డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అటువంటి వాడు ఇంకోడు అజర్ మసూద్ అని జైషే మహమ్మద్ చీఫ్, అతను దావుద్ ఇబ్రహీం కానీ, అంతెందుకండి మన ఒసామా బిన్ లాడెన్, ద మోస్ట్ వాంటెడ్ ట్రెడెడ్ టెర్రరిస్ట్ ఇన్ ద వరల్డ్, వాడు అబిటాబాద్లో పాకిస్తాన్ ఆర్మీ పక్కన వాడిని కూర్చోపెట్టి వాడికి
ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చింది. సో ఎప్పుడైతే లష్కర్ ఏ తోయిబా లైమ్ లైట్లోకి వచ్చిందో ఇంత పెద్దగా, మీకు ఇది కూడా చెప్పాలి ఒకటి, 2019లో ఎప్పుడైతే మన యొక్క పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల బండిని మందుపాతతో పేల్చారో అది కూడా లష్కర్ ఏ తోయిబాని చేసింది. మనం సర్జికల్ స్ట్రైక్ చేసి ఇండియా ఏం చేయలేదు, చాలా వీక్ అనుకున్నారు. మనం వి యూజ్డ్ ఎయిర్ పవర్, వెంట్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్. ఎక్కడైతే వాళ్ళ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్, లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేశారు మనం. సార్, ఇక్కడ ఒక పాయింట్, ప్రధాని మోదీ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి వాళ్ళంతూ చూస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు. ప్రపంచానికి తెలియజేస్తున్న ఉగ్రవాదులను ఏరివేస్తామని చెప్పి ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పుడు ఇంత ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు చేస్తోంది సార్. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏమన్నా సమయం ఆసన్నమైందా, ఇలా ఏమన్నా భావించాల్సిన అవసరం ఉందా? ఇండియా ఈజ్ ఏ వెరీ రెస్పాన్సిబుల్, థ్రైవింగ్ ఎకనామిక్ పవర్, డెమోక్రసీ, మిలిటరీలీ స్ట్రాంగ్ కంపేర్ టు పాకిస్తాన్. పాకిస్తాన్తో ఏ విధంగా మీరు కంపేర్ చేసినా కూడా పాకిస్తాన్ ఈజ్ నో మ్యాచ్ టు ఇండియా. పొలిటికల్లీ అనుకోండి, మిలిటరీలీ అనుకోండి, డిప్లొమాటికల్ అనుకోండి, ఎకనామికల్ అనుకోండి, పాకిస్తాన్ ఈజ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఇంటర్నేషనల్లీ. ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. అసలు మనకి ఏ విషయంలో కూడా సరిజాలదు. సార్ తక్కువ ఎక్కడ, దాని ఎకానమీ కంప్లీట్లీ డౌన్ఫాల్, షార్టెడ్, టాటర్స్. IMF దగ్గర నుంచి ఫండ్స్ వస్తేనే అది సర్వైవ్ అవుద్ది. అటువంటిది ఎన్ని చేసినా కూడా ఇట్ ఇస్ నో మ్యాచ్. కాకపోతే పాకిస్తాన్కి ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉంది ఇండియా గురించి కానీ, లేదా ఎస్పెషల్లీ కశ్మీర్ గురించి. దే హ్యావ్ ఎ వెరీ క్లియర్ కన్సిస్టెంట్ పాలసీ విజావిస్ ఇండియా. బ్లీడ్ ఇండియా బై 1000 cuts. చిన్న కట్స్ చేసి ఇండియాని మనం ఛేదించాలి. ఇది ఒక కంట్రీ, పాకిస్తాన్ అనేది రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిన కంట్రీ. అన్లైక్ ఇండియా, వీ నెవర్ బిలీవ్ 2 nation థియరీ. వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ మొన్న మాట్లాడుతా ఇమ్మెచ్యూర్గా, జనరల్ ఆసిమ్ మునీర్, హీ స్పోక్ సో ఇమ్మెచ్యూర్లీ. మెదడు నుంచి గుండె వరకు ఆ రక్తనాళం ఏదైతే ఉందో అది మన జుగులర్ అంట, కశ్మీర్ జుగులర్ అంట. అంత విధంగా మాట్లాడడం స్కూల్ పిల్లోడు, నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడు మాట్లాడు. ఆ లెవెల్లో ఆ రెస్పాన్సిబుల్ లెవెల్ ఆఫీసరు అంత ఆ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడని చెప్పి నేను అనుకోను. నేను అంటే ఈ ఉగ్రవాదాన్ని ఎగదోయటానికి పరోక్షంగా ఆయన కారణం అని భావించాలి సార్? పరోక్షంగా ఏంటి, ప్రత్యక్షంగా నా లెక్క ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఈ అటాక్ జరిగిన తర్వాత అసలు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఎప్పుడు డినై చేస్తూ ఉన్నారు. బాంబే అటాక్ కూడా డినై చేశారు. 47 నుంచి 1947 నుంచి ఇప్పుడు దాకా ఏది జరిగినా పాకిస్తాన్ డినైల్ మోడ్లోనే ఉంది. అంతెందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్వామా జరిగింది డినైల్ మోడ్, రైట్? బాంబే జరిగింది డినైల్ మోడ్. ఇప్పుడు బాంబేలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ మైండ్ తౌహర్ రానాని అమెరికా నుంచి పట్టుకొచ్చాం మనం, ఎక్స్ట్రాడేట్ చేసాం, వచ్చాడు, మాట్లాడతాడు. ఇంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఇంతమంది ఫారిన్ టెర్రరిస్టులు చచ్చిపోయారు మన దగ్గర. వాళ్ళ DNA తీసుకొని వాళ్ళ ఇంట్లో చెక్ చేయించండి, పాకిస్తాన్లో మ్యాచ్ అవుతూ లేదు చూడండి. ఎంతమంది పాకిస్తాన్లో మిస్ అయ్యారో. 25-30 వేల మంది అక్కడి నుంచి ఇటు వచ్చి మన దగ్గర వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్తో మనల్ని ఎదుర్కోలేక మా చేతి చంపడ్డారు, మేము చంపే వాళ్ళని. వాళ్ళు DNA టెస్టింగ్ చేయండి. అన్క్లెయిమ్ డెడ్ బాడీస్. అంతవరకు ఎందుకు? కార్గిల్ వార్ 1999 కార్గిల్ హైట్స్ అని ఆక్యుపై చేశారు, రైట్? అయినా అంత పరిస్థితుల్లో కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పైన హైట్స్ ఆక్యుపై చేసిన మన ఆర్మీ డైరెక్ట్లీ క్యాజువాలిటీస్ తీసుకున్నా కూడా ఆ పైకి వెళ్ళి ఆ హైట్స్ అన్ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్కి చాలా పెద్ద క్యాజువాలిటీస్, పెద్ద లెసన్ నేర్పించాం మనం. కానీ పాకిస్తాన్ డినైల్ మోడ్లో వాళ్ళ యొక్క జవాన్లను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మా జవాన్లను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎంత దౌర్భాగ్యం చూడు. వాళ్ళ దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళ జవాన్లని వాడు చనిపోయిన తర్వాత ఎవరైనా కానివ్వండి, దేశం కోసం వాళ్ళు ఫైట్ చేశారు. మన దేశం కోసం ఫైట్ చేసిన ఆ నీతి ఉండాలి కదా. ఆ నీతి లేని రాజ్యం అది దేశం పాకిస్తాన్. సో అటువంటి పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా కూడా ఆ లింక్ పాకిస్తాన్కి వెళ్తుంది. అవును. ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు నేమ్ ఇట్, అమెరికాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు చూస్తే ఎవడు లింక్, వాళ్ళ లింక్ ఏమిటి? సమ్ లింక్ సమ్వేర్ టు పాకిస్తాన్, ఇన్క్లూడింగ్ తాహూర్ రానా. ఈ 2008 ఎక్కడ లింకులు బయటపడ్డా, ఎక్కడ ఏది మనం ఛేదించినా సరే పాకిస్తాన్ గుణపాఠం ఎందుకు నేర్చుకోలేకపోతుంది? మళ్ళీ కాలు దువ్వుతోంది ఎందుకు? పాకిస్తాన్కి నేను చెప్పినట్టుగా ఒక క్లియర్ కట్ పాలసీ ఉంది, ఫారిన్ పాలసీ. టెర్రరిజం యాజ్ ఎ స్టేట్ పాలసీ వాళ్ళకి. అంతే.
వేరాజ్ మనకి డిప్లొమసీ యాజ్ ఎ స్టేట్ పాలసీ, మనం వి ఎక్స్టెండ్ హ్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. వేరాజ్ పాకిస్తాన్ ఎంతసేపు ఏ విధంగా నేబరింగ్ కంట్రీ ఇండియాలో అల్లకల్లోలం సృష్టించాలి, ఏ విధంగా 1971లో వాళ్ళకి జరిగిన బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్, అంటే ఒక దేశం రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయింది పాకిస్తాన్. హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు, ముస్లిమ్స్ మేము హిందూస్తో కలిసి ఉండలేము అని చెప్పే కదా, అదే వాళ్ళ ఆర్మీ చీఫ్ మొన్న అన్నాడు. అటువంటి పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్, దట్ ఈస్ బంగ్లాదేశ్ ఎందుకు సెపరేట్ అయింది? అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ ముస్లిం మెజారిటీ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో విలీనం కావటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి పాకిస్తాన్ రిలవెంట్ ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్. మీరు ఇంతకుముందు సార్ పేరు ప్రస్తావించారు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా ఆయన నిఘా విభాగానికి ఐఎస్ఐ చీఫ్, ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు. అతను ఆ టైంలో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ అటాక్ జరిగింది. అవును. ఇప్పుడు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో చీఫ్గా ఉండి ఇప్పుడు ఈ దాడి జరిగింది. నా లెక్క ప్రకారం యూనిఫామ్లో ఉన్న టెర్రరిస్ట్ హెడింగ్ పాకిస్తానీ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ థరోలీ ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఆర్మీ అండ్ హీ ఈజ్ అన్ఫిట్ టు బి ద ఆర్మీ చీఫ్. ఇటువంటి స్టేట్మెంట్స్ చేయటం ఒక రెస్పాన్సిబుల్ ఆర్మీ చీఫ్ చేయదగ్గది కాదు అది. సో హీ ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సన్, నాట్ ఓన్లీ ఫార్ ఇండియా, ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ దర్ ఓన్ కంట్రీ, ఇన్ దర్ ఓన్ ఇంట్రెస్ట్. పాకిస్తాన్ ఇన్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ షుడ్ ఎన్షూర్ సచ్ పీపుల్ డోంట్ హెడ్ పాకిస్తానీ ఆర్మీ. ఇంకొకటి సార్, వాళ్ళు దెబ్బ కొట్టిన సమయం చూసారా, ఆ సందర్భం చూసారా? మన ప్రధాని మోదీ గారు సౌదీలో ఉన్నారు, ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన ఇక్కడ మన భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఇలాంటి కీలక సమయంలో అక్కడ ఏదైతే ఆ టూరిస్ట్ స్పాట్ ఉందో అక్కడ విదేశీయులు కూడా ఎక్కువ ఉంటారు. సో ఈ కరెక్ట్గా టైం చూసి వీళ్ళు అటాక్ చేశారు అనుకుంటారా? ఇది వెల్ ప్లాన్డ్. ఇది ఏదో వెళ్ళిపోయి అక్కడికి షూట్ చేయడం కాదు. ఇది ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ముందు వీళ్ళు ప్రోగ్రామ్ అంతా చూసుంటారు. పాకిస్తాన్ నుంచి మొత్తం ప్లాన్ తయారై వచ్చి ఉంటుంది. ప్రధానమంత్రి ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు వస్తారు, ఏరియాస్ ఏమిటి. టెర్రరిస్ట్ దగ్గర అంత బుర్ర ఉండదు, వాడు చదువులేనోడు, వాడి దగ్గర అంత బుర్ర ఎక్కడ ఉంటుంది? వెళ్ళి కొట్టరంటే కొట్టొస్తాడు అంతే. వాడికి ట్రైనింగ్ ఇచ్చి చేతిలో వెపన్ పెట్టి నేర్పించి వాడిని రాడికలైజ్ చేసి జిహాద్, నువ్వు ఇక్కడ పోయి ఈ ఫైట్లో జిహాద్, ఈ హోలీ వార్లో నువ్వు మరణిస్తే నీకు స్వర్గం లభిస్తుంది, ఆ స్వర్గంలో నీకు 72 మంది కన్యలు దొరుకుతారని చెప్పి వాడిని బ్రెయిన్ వాష్ చేసి పంపుతారు ఇక్కడికి. సో వాళ్ళంత బ్రెయిన్ ఉండదు. ఈ టార్గెట్ ఐడెంటిఫై చేయటం, సమయం, సందర్భం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ తప్పించుకోవటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్లాన్ చేసి పంపిస్తుంది. అక్కడ భూభాగ పరిస్థితులు మీకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. పెహల్గాం నుంచి ఏదైతే ఈ బైసరన్ లోయ, అటాక్ జరిగిన లోయ మొత్తం 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట. మనుషులు కేవలం నడక మార్గంలో వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలంట. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్ళే మార్గం లేదంట కదా సార్. ఈ పెహల్గాం నుంచి మన సైనికులు ఎవరైనా రావాలంటే కూడా కొంత టైం పడుతుందంట కదా? గంట సేపు పడుతుంది చేరాలంటే అక్కడికి నియరెస్ట్. ఇట్స్ ఆల్ హిల్లీ ఏరియా. ఒక కొండ లోయల్లో పైకి ఎక్కిన తర్వాత ఇట్స్ ఎ నైస్ మీడో, బ్యూటిఫుల్ మీడో. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్లేస్, తప్పించుకోవడానికి కూడా చాలా మనకి సమయం దొరుకుతుంది అని చెప్పి భావించి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్. కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా, జంగల్స్ మొత్తం చుట్టుపక్కల నలుమేరలా కూడా ఫారెస్ట్ ఏరియా. అది పెద్దది, మధ్యలో చక్కటి మీడో. సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని చోట్ల ఫోర్సెస్ అవైలబుల్ ఉండలేవు. ప్రతి చోట సెక్యూరిటీ క్యాంప్ ఉంది, కాకపోతే అది కొద్దిగా దూరంలో ఉంది. టూరిస్ట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రపంచంలో మీరు పోతే టూరిస్ట్ ఏరియా సెంటర్లో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు పెట్టేవారు. సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపు ఉంది అంటే అక్కడికి ఎవరు ఫోన్ కూడా పోవడం. కానీ కొంచెం దూరమైనా ఇన్ అండ్ అవుట్లో ఉండాల్సిన అవసరం ఉంది కదా. కొంతమంది ఇప్పుడు ప్రతిపక్షాలు కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఘోర వైఫల్యమే, తప్పిదమే ఇంత పెద్ద అటాక్ జరగడానికి కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇది టు సమ్ ఎక్స్టెంట్ మనం ఏమనుకోవాలంటే, ఒకవైపు ఇంటెలిజెన్స్ అనేది, సెకండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటంటే మన యొక్క ఎనిమీ యొక్క ప్లాన్ ఏమిటి. మనకు ఎనిమీ ఇస్ ద డిటర్మిన్డ్ ఎనిమీ ఉన్నాడు అక్కడ. ఆ ఎనిమీ ఎక్కడైనా మనం అటాక్ చేయొచ్చు. టైము, ప్లేస్ మనకు తెలియదు. మనకు తెలుసు ఈ ఏరియాలో ఎక్కడన్నా సరే ఈ కెన్ అటాక్. ఫోర్సెస్ను కానీ లేదా సోర్సెస్ అనో పోలీస్ని అటాక్ చేయటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా టూరిస్టులను అటాక్ చేయటం ఇంత పెద్ద ఎత్తులో మొదటిసారి అది. అంతేకాకుండా మీరు గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే వ్యాలీలో,
కశ్మీర్ వ్యాలీలో నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలా మటుకు తగ్గిపోయాయి. అవును, ఈ మధ్యకాలంలో అసలు వినలేదు మనం. మిలిటెంట్స్ నంబర్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. వేల సంఖ్యలో ఉండేవాళ్ళు ఒకప్పుడు ఉగ్రవాదులు. అది వేల సంఖ్య నుంచి ఇప్పుడు 80, 90, 100 మంది అంతకు వచ్చింది అంతే. కాకపోతే గత 2-3 సంవత్సరాల్లో జమ్మూ డివిజన్లో వాళ్ళ యాక్టివిటీస్ కొద్దిగా మొదలుపెట్టారు. ముందు పూంచ్ బార్డర్లో ఉంది పూంచ్, దాని పక్క జిల్లా రాజౌరి, రియాసీ, దెన్ ఆ తర్వాత ఉదంపూర్ హిల్ ఏరియాస్, కటువా నుంచి బార్డర్ క్రాస్ అయ్యి లోపలికి వచ్చి ఈ హీరానగర్, కిష్ట్వాడ్, డోడా ఈ ఏరియాస్లో హిల్ ఏరియాస్లో థిక్ డెన్స్ ఫారెస్ట్ హిల్ ఏరియాస్ అండ్ దెన్ రోడ్ కనెక్టివిటీ చాలా కష్టం. అది ఎవ్రీథింగ్ మోస్ట్లీ ఆన్ ఫుట్, వెరీ పూర్ రోడ్ నెట్వర్క్. ఆ ఏరియాస్లో సెక్యూరిటీ ఫోర్సెస్తోని కొద్దిగా ఇవి జరుగుతూ వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్న సందర్భంలో ఈ టైంలో ఉదంపూర్లో బసంత్గఢ్ అనే ప్లేస్లో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. ఒక జవాన్ కూడా వీరమరణం పొందారు ఇప్పుడు. సో వాళ్ళు మొత్తానికి జమ్మూ ఏరియాలో వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు గత 2-3 సంవత్సరాల నుంచి. వ్యాలీ స్టెబిలైజ్ అయింది కంప్లీట్గా. టూరిస్టులు రావడం మొదలయ్యారు ఇన్ లార్జ్ నంబర్స్. ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరిగాయి. ఎప్పటికన్నా కూడా నార్మల్ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేషన్ జరిగింది. నార్మల్సీ వచ్చింది. ఒక విధంగా చూస్తే 99% నార్మల్సీ ఉంది. ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. సి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి ఇన్ ఎ బిగ్ వే ఆఫ్టర్ రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. రైట్, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నారు. ట్రైన్ కనెక్టివిటీ వస్తూ ఉంది. ట్రైన్ కట్రా వరకు ఉంది, మళ్ళీ బనిహాల్ నుంచి వ్యాలీలో ట్రైన్ పోతూ ఉంది. మధ్యలో స్మాల్ ప్యాచ్ బిట్వీన్ కట్రా అండ్ బనిహాల్ లింకప్ చేయాలి. దాని గురించి హయ్యెస్ట్ బ్రిడ్జ్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్రిడ్జ్ చినాబ్ నది మీద కట్టారు. ఇట్స్ ఇంజనీరింగ్ మార్వల్ మన రైల్వే ఇంజనీర్లు. సో మొన్న 19th ఇనాగ్రేట్ చేయాల్సింది మన ప్రధానమంత్రి గారు, అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కశ్మీర్ని కంప్లీట్లీ ఇండియాతో కనెక్ట్ చేసి దాని యొక్క ఎకానమీని మెరుగుపరిచి అక్కడ ఉన్న ప్రజలకి టూరిజం పెరిగితే టూరిజం ద్వారా వాళ్ళకి చాలా ఎకనామికలీ గ్రోత్ ఉంటుంది. టూరిజమే డిపెండ్ అయింది కశ్మీర్ మొత్తం. హౌస్ బోట్లు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అక్కడ. ఇది పాకిస్తాన్కి నచ్చదు. ఒకప్పుడు పాకిస్తాన్ పాట పాడేవాళ్ళు, అందరూ పాకిస్తాన్ సైడ్ చూసేవాళ్ళు చాలామంది. రైట్, అటువంటిది ఆ నెరేటివ్ మారి ఇప్పుడు అక్కడ ఉన్న యూత్ ఇటు సైడ్ చూస్తున్నారు డెవలప్మెంట్. దర్ సీయింగ్ హౌ ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్. ఎకనామికల్ గ్రోత్ చూస్తున్నారు అన్ని చోట్ల, టెక్నాలజికల్ గ్రోత్ చూస్తున్నారు. అంతెందుకు నిన్న వచ్చిన సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో జమ్మూ కాశ్మీర్ నుంచి 14 మంది సెలెక్ట్ అయ్యారు. ఐఏఎస్లోను, ఐపీఎస్లోను, అన్ని సర్వీసెస్లో కూడా. అందులో ఒక అమ్మాయికి 40th ర్యాంకు రాజౌరి అనే ప్లేస్లో. అది ముస్లిం మెజారిటీ ఏరియా, ముస్లిం గర్ల్. సో ఇది పాకిస్తాన్కి అన్ని సెక్టర్స్లో డెవలప్మెంట్ జరుగుతుంది, ఇది వాళ్ళకి నచ్చట్లేదు. అండ్ నచ్చుద్ది పాకిస్తాన్ మనల్ని ఏమి చెయ్యదు అని మనం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు 1947 నుంచి కశ్మీర్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. డబ్బులు కానివ్వండి, వాడు ఎంటైర్ ఆర్మీ సర్వైవల్ ఈజ్ ఆన్ కశ్మీర్. సో ఇది నడిపిస్తారు వాళ్ళు. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి 24 గంటలు. వాడికి ఒక ఛాన్స్ దొరికితే చాలు ఈ విధంగా చేస్తారు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఎవ్రీ టైం. నార్మల్గా ఉంది కరెక్ట్, అట్లని చెప్పి ఆ నార్మల్సీ మనలో కాంప్లిసెన్సీ రాకూడదు. ఎప్పటికప్పుడు మన నిఘా అనేది అలర్ట్గా ఉండాలి. డైనమిక్ సిచ్యువేషన్ ఇస్ డైనమిక్, సో వీ షుడ్ బి అలర్ట్ త్రూ అవుట్. మునీర్ అనే వ్యక్తి ఇస్లామాబాద్లో చేసిన వ్యాఖ్యలు, పిల్లలకి మన దేశం గురించి కశ్మీర్ చరిత్రను ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి, రేపటి కోసం పోరాడేది వాళ్ళే అని చెప్పి ఇదంతా నూరిపోస్తా ఉన్నాడు. రాడికలైజింగ్ ది నెక్స్ట్ జనరేషన్. సార్, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశాం పుల్వామా అటాక్ తర్వాత. అలాంటి స్ట్రైక్ ఇప్పుడు కోరుకుంటున్నారు. దేశ ప్రజలందరి నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది, దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే, చాలా వేగంగా త్వరగా కొట్టాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలు చర్చించుకుంటున్నారు. సార్, నిజం మరొక సర్జికల్ స్ట్రైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఉంటుందంటారా? నన్ను అడిగితే దెబ్బకి దెబ్బ కాదు, గట్టి దెబ్బ కొట్టాలి. వాడు ఇటుకతో కొడితే మనం రాతితో కొట్టాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ డిప్లొమసీలో. మళ్ళీ కోలుకోవటానికి సమయం పట్టాలి వాళ్ళకి. అసలు కోలుకోకూడదు అంతే. ఇంకది సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగాయి. అదొక మెసేజ్ ఇచ్చాం మనం. ఊడి కానివ్వండి లేదా పుల్వామా కానీ 2 లెవెల్స్లో మనం వాళ్ళని డీల్ చేసాం. 2 సార్లు కూడా ఒక మెసేజ్ ఇచ్చాం. ఎప్పుడు పాకిస్తాన్ మనల్ని భయపెడతా ఉండేది, మా దగ్గర కూడా ఆటం బాంబ్స్ ఉన్నాయి అని చెప్పి. సరే, ఆ లెవెల్ ఎంతైనా సరే వీఆర్ ప్రిపేర్డ్ అని చెప్పి మనం
చాటి చెప్పాం. సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం మనం ప్రిపేర్డ్గా ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ప్రపంచానికి అనౌన్స్ చేసాం. మనం పాకిస్తాన్కే చెప్పాం ఫోన్ చేసి, మేము ఇక్కడ అటాక్ చేసాం మీకు అని. అప్పుడు కూడా తెలియలేదు వాళ్ళకి. చెప్పాం, వీ హ్యావ్ టు టెల్ దెమ్, ఎస్, వీ హ్యావ్ టు టెల్ ఎవ్రీవేర్. మన DGMO కాంట్రాక్ట్లో ఇక్కడ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్, బీ కేర్ఫుల్, ఇది ప్రివెంటివ్ స్ట్రైక్. అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చి మా దాంట్లోకి వచ్చి చేస్తున్నారు, సో నెక్స్ట్ వాళ్ళు రాకుండా మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసాం అని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళకి. అసలు ఆ ప్రపంచ పటం మీద పాకిస్తాన్ రూపాన్నే మార్చేయాలి, ఆ విధంగా అటాక్ జరగాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే అమాయకులు చనిపోయారు. ఇప్పుడు అసలు ఏమాత్రం సంబంధం లేని అమాయకులు వాళ్ళ ఫ్యామిలీల ముందు కాల్చి చంపారంటే ఎంత దారుణం సార్. నిన్న సాయంత్రం మన రక్షా మంత్రి గారు చేసిన స్టేట్మెంట్ విన్నారు మీరు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఎవరిని వదిలిపెట్టమని. అదేవిధంగా చూస్తే నిన్న CCSలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు, చాలా కీలకమైన నిర్ణయాలు. ఇండస్ వాటర్ ట్రీటీ అబియన్స్లో పెట్టారు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ. దానివల్ల పాకిస్తాన్లోని పంజాబ్కి గట్టి దెబ్బ పడుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఇరిగేషన్. ఆల్మోస్ట్ 80% ఇరిగేషన్, వాళ్ళకి ఒక 90% వాటర్ అనేది క్లోజ్ అయిపోతుందా? అంతే, కంప్లీట్ ఇరిగేషన్ ఆగిపోద్ది అక్కడ. ప్లస్ ఆల్మోస్ట్ 20-25% GDP మీద దెబ్బతీస్తుంది వాళ్ళకి. ప్లస్ డిప్లొమాటిక్ స్టాఫ్ మనం తగ్గించాం డిప్లొమాటిక్ మిషన్స్లో. వాళ్ళ యొక్క మిలిటరీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హై కమిషన్లోను పాకిస్తాన్లో వాళ్ళని మనం విత్డ్రా చేసాం, ఇక్కడ వాళ్ళని పొమ్మని చెప్పాం వాళ్ళకి. దే హావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ పర్సనా నాన్ గ్రాటా, PNG, అంటే నువ్వు ఇక్కడ మిమ్మల్ని రికగ్నైజ్ చేయం, వెళ్ళిపోవాలని చెప్పి నిన్న రాత్రి వాళ్ళ యొక్క చార్జ్ డి అఫైర్స్ని పిలిచి, పాకిస్తానీ హై కమిషన్ చార్జ్ డి అఫైర్స్ని పిలిచి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకు ఒక ఇది పెట్టారు, వాళ్ళ చేతిలో లెటర్. ఆ తర్వాత వాగా బార్డర్ని క్లోజ్ చేశారు, ఎక్కడైతే మనకి అవన్నీ క్లోజ్ చేశారు అన్ని చోట్ల. ప్లస్ ఈ సార్క్ వీసాలు, ఈ ట్రావెల్కి అవన్నీ పెట్టి అవన్నీ కూడా క్లోజ్ చేశారు. పాకిస్తానీ ఎంతమంది అయితే ఉన్నారో మన ఇండియాలో టూర్ విజిట్ మీద వచ్చారు వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పారు. తర్వాత ఇవాళ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఫ్రమ్ బీహార్, దే హావ్ హర్ట్ అవర్ సోల్ అని. సో దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ నాట్ ఎ mere gesture, mere indication. You have to read, understand. This means something big will happen in the days to come. Place, time, మన చాయిస్. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అనేది కన్సర్న్ పీపుల్ విల్ డిసైడ్. ఈ రాత్రిగా జరగాలి, రేపు ఉదయాన్నే జరగాలి, ఇట్లా ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కానీ వన్ ఫైన్ డే మాత్రం ఒక శుభవార్త వింటాం దేశ ప్రజలందరూ కూడా. తప్పకుండా. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇప్పుడు చూస్తే ఇది 1947లో ఉన్న ప్రభుత్వం కాదు, 1962 ప్రభుత్వం కాదు, 1965 కాదు, 99 కాదు. ఇప్పుడు ఉన్నది రిసర్చ్ అండి, న్యూ ఇండియా, మోస్ట్ స్టేబుల్ గవర్నమెంట్, వెరీ డిసైసివ్ గవర్నమెంట్ చూస్తున్నాం మనం గత 10 ఏళ్ల నుంచి. ఓకే, మిలిటరీలీ స్ట్రెంగ్తన్ చేసింది మిలిటరీ. ఎకనామికల్లీ ద నేషన్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. అటువంటి కంట్రీ ఇదొక స్టాండ్ తీసుకొని దాని యొక్క దేశ హోమ్ మినిస్టర్ కానివ్వండి, డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి ఒక స్టేట్మెంట్ చేశారు, కొన్ని స్టెప్స్ తీసుకున్నారు త్రూ CCS. అంటే నెక్స్ట్ ఏం కాబోతుంది అనేది. కానీ సార్ ఇంతకుముందు కూడా ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగిన సందర్భంలో కూడా సింధు నది జలాలు ఆపాలి అని చెప్పి అప్పుడు కూడా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి ప్రజల మీద ఎంతో కొంత కన్సర్న్ మన ప్రభుత్వానికి, మన నాయకులకు ఉంది కాబట్టి. కానీ ఇంకా వాళ్ళు మితిమీరిపోతున్నప్పుడు చేయక తప్పదు ఇలాంటివి. మనకి అన్నిటికంటే ముఖ్యం మన దేశం యొక్క సార్వభౌమత్వం, నేషనల్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ. మనం వాట్ ఎవర్ సూట్స్ అవర్ కంట్రీ, నేషనల్ ఇంట్రెస్ట్ వీ మస్ట్ డూ టు కీప్ అవర్ కంట్రీ సేఫ్, టు కీప్ అవర్ పీపుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ కంట్రీ. We should not bother about any other country in the world. For us, our country is supreme. Yes. Our people are important. And it's the responsibility of every citizen of this country to throw their weight behind the government and support every step taken by the government in this regard. చూద్దాం సార్, భవిష్యత్తులో ఒక అతిపెద్ద అటాక్ పాకిస్తాన్ మీద ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని మాటల అంతరార్థం కూడా అదే. చాలా గట్టిగా, సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అమాయకుల ప్రాణాలని చాలా దారుణంగా వీళ్ళు బలిగొన్నారు కాబట్టి ఆ ఆవేదన ఆయన కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపించింది బీహార్లో ఆయన మాట్లాడినప్పుడు. సో డెఫినెట్గా వన్ ఫైన్ డే
దెబ్బకి చాలా దెబ్బ, కోలుకోలేని దెబ్బ తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా త్వరగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర కుమార్ గారు. నమస్కారం అండి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.